హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మిదాని సంస్థ నుంచి మనకైతే ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మిదాని సంస్థలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సంస్థ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ లో వర్క్ చేస్తుంది. సో ఈ సంస్థ వచ్చేసి మనకు హైదరాబాద్ కంచన్బాగ్ లొకేషన్ లో ఉంటుంది. నియర్ బై సంతోష్ నగర్ కి దగ్గరలోనే ఉంటుంది ఈ సంస్థ. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో వీడియోస్ అయితే చూస్తున్నారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ జాబ్స్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం హైదరాబాద్ లో ఉంటుంది. ఈ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు సెప్టెంబర్ 8 మండే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో పొజిషన్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ మెటలర్జీ డిపార్ట్మెంట్ లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 20లో అన్రిజర్వ్డ్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 32,640 రూపీస్ శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో 60% మార్క్స్ ఉండాలి. అలాగే 35 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత 9th సెప్టెంబర్ ట్యూస్డే రోజు మీకు అసిస్టెంట్ మెకానికల్ అనే జాబ్ కి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కేటగిరీ వైజ్ గా అయితే మెన్షన్ చేశారు. సేమ్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత శాలరీ కూడా 32,640 రూపీస్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత 10th సెప్టెంబర్ వెడ్నెస్డే రోజు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ లో ఒకటి, ఈడబ్ల్యూఎస్ లో ఒకటైతే వేకెన్సీ ఉంది. సో దీనికి కూడా రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ శాలరీ 32,640 రూపీస్ అనేది ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా 60% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. తర్వాత 11th సెప్టెంబర్ థర్స్డే రోజు అసిస్టెంట్ కెమికల్ అనే పోస్ట్ కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ శాలరీ 32,640 రూపీస్ అయితే ఉంటుంది. సో దీనికి మీకు మినిమం 60% మార్క్స్ బీఎస్సీ కెమిస్ట్రీ లేదంటే 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లో ఉండాల్సి ఉంటుంది. సో దీనికి కూడా 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సెప్టెంబర్ 12 ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫిట్టర్ అనే పోస్టులకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే ఇక్కడ క్లియర్ గా వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే 29,800 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉండాలి, దాంతోపాటు ఐటీఐ ఫిట్టర్ ఉండాలి, నాక్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ అయితే ఉంటుంది మీకు. తర్వాత సెప్టెంబర్ 15 మండే రోజు వచ్చేసి అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్ కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే ఉంది. తర్వాత శాలరీ చూసుకున్నట్టు 29,800 ఉంటుంది. సేమ్ రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ నాక్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే 16th సెప్టెంబర్ ట్యూస్డే రోజు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టర్నర్ అనే 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. ఎస్ఎస్సి ఐటీఐ తో పాటు టర్నర్ లో ఎన్ఏసి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. తర్వాత 17th సెప్టెంబర్ వెడ్నెస్డే రోజు అసిస్టెంట్ వెల్డర్ అనే పొజిషన్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ శాలరీ ఉంటుంది 29,800. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ వెల్డర్ ఎన్ఏసి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. మీకు ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటున్నారు. ఇనిషియల్ గా అయితే 1 ఇయర్ వరకు అయితే తీసుకుంటారు. దాని తర్వాత మీకు 3 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అవుతుంది జాబ్. సో 3 ఇయర్స్ వరకు అయితే మీకు కన్ఫర్మ్ గా జాబ్ అనేది ఉంటుంది. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో మీ జాబ్స్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, లేదంటే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు వాకిన్ ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇది వచ్చేసి మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం కంచన్బాగ్ హైదరాబాద్ లో ఉంటుంది. సో అక్కడికి మీరు మార్నింగ్ 8 నుంచి 10:30 లోపలైతే వెళ్లాల్సి ఉంటుంది. సో బెటర్ 8 వరకు అయితే మీరైతే రీచ్ అయితే సరిపోతుంది. సో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఇండియన్స్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో దాంతో పాటు 1 or 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. దాంతో పాటుగా 2
రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ సేమ్ డేనే ఒకవేళ జరగకపోతే సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు నెక్స్ట్ డే అయినా జరగవచ్చు, లేదంటే సమ్ అదర్ డేట్స్ లో మీకు అయితే కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంటిమేట్ అనేది చేస్తారు. మీడియం ఆఫ్ సెలక్షన్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీకు రిటన్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద పోస్ట్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ. సో క్లియర్ గా మెన్షన్ చేశారు ఇవి కాంట్రాక్ట్ బేసిస్ లోనే జాబ్స్ అయితే ఉంటాయి, మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కావు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.midani.india.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా. అయితే దీనికి సంబంధించి మీరు వాకిన్ ఇంటర్వ్యూలో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు ఈ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రతిదీ కూడా మీకు మెయిల్ ద్వారా కానీ లేదంటే మొబైల్ కి SMS రూపంలో కానీ పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ గా ఉన్నటువంటి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, మిదాని సంస్థ నుంచి మంచి అవకాశం. ఎవరైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.